యెహోవా దినంలో ఏమేం జరగాలి అవన్నీ జరిగితేనే యెహోవా దినం, లేకపోతే కాదు. గుడ్డిగా ఆదివారం యెహోవా దినం అనడానికి వీల్లేదు, పెళ్లి రోజు యెహోవా దినం అనడానికి వీల్లేదు. ఎందుకంటే సూర్యచంద్రులకు చీకటి కమ్మిన దినమే యెహోవా దినం, భూకంపం కలిగిన దినమే యెహోవా దినం. ఆధారాలతో ప్రూఫ్ చేయాలి, నిరూపించాలి. బైబిల్ ప్రకారంగా వచనం టు వచనం రెఫరెన్స్ ప్రకారంగా నిర్ధారణ చేయాలి. యెహోవా దినం ఇదే, ఈ క్రియలన్నీ, ఈ సూచక్రియలన్నీ జరిగిన దినమే యెహోవా దినం, భూకంపం కలిగే దినమే యెహోవా దినం. ఏ పెళ్లి రోజు భూకంపం కలగలేదు. వండర్, అద్భుతం. ఏం వివరణ సార్! ఎంత గొప్పగా మనం ధ్యానిస్తూ ఉన్నాం తెలుసా. ఏ పెళ్లికి భూకంపం జరగదు, మరి యెహోవా దినం అని ఎలా ప్రింట్ చేస్తున్నావు నువ్వు? మృతులు సమాధులు తెరవబడే దినమే యెహోవా దినం. ఏ దినమునైనా సమాధులు తెరవబడ్డాయా? ఎవరి పెళ్ళికైనా లేదు. ఎప్పుడు తెరవబడ్డాయి?